హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము పసుపు, ఉప్పు, ముగ్గు కలిపి కలిపి అయితే మనము చెరువులో జల్లడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పసుపు అయితే మొత్తము పడవ అంత సమానంగా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత దాన్ని అయితే మనము కలపడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగైతే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పారపట్టి మొత్తము కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని తర్వాత అయితే జల్లడం జరుగుతుంది. ఉప్పు, ముగ్గు, పసుపు 3 కలిపి మనమైతే కలుపుకొని కొడుతున్నాం ఫ్రెండ్స్. చేపలకి కొంచెం పెయిన్ ఉంది. ఆ పెయిన్ అయితే తగ్గడానికి కోసం మనమైతే ఇలా అయితే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం కలుపుకోవాలి. ఇలా అయితే కలిపితే మొత్తం ఎక్కడైనా కళ్ళని చోట ఉంటే మళ్ళీ చేతి పెట్టి కలుపుకోవాలి. చేతి పెట్టి కలిపితే మొత్తం కళ్ళని చోట కూడా బాగా కలుస్తుంది. పారతో తిరిగేసిన తర్వాత మళ్ళీ చేతితో తిరిగేస్తే మళ్ళీ అది బాగా కలుస్తుంది. యువతల ఒక పక్క అయితే కలపడం జరిగినది. మళ్ళీ ఆపోజిట్ కలుపుకుంటూ వస్తే బాగా కలుస్తుంది ఫ్రెండ్స్. రెండోసారి కూడా కలిపితే బాగా కలవని చోట ఏమైనా ఉంటే ఇంకా బాగా కలిసిపోయి మొత్తం అయితే కలిసిపోతుంది. కొంచెం తెల్లగా ఉన్న అది కూడా మొత్తం అయితే అలా చేతితో కలిపేసుకోవాలి. కలిపేస్తే మొత్తం అంతా కలిసిపోయి మన పసుపు కలర్లోకి అయితే వచ్చేస్తుంది. మనమైతే ఎకరానికి 3 కేజీలు పసుపు, ఒక 30 కేజీలు ముగ్గు, ఒక 40 కేజీల ఉప్పు అయితే కలపడం అయితే జరుగుతుంది. ఈ చెరువుకైతేనే మనం ఇప్పుడు కొట్టడం అయితే జరుగుతుంది. ఈ చెరువులోనే మొత్తం జల్లేసి 2 రోజుల తర్వాత చూస్తాం ఎలా ఉన్నదన్నది. మళ్ళీ వల వేసి కొట్టడం అయితే మొదలు పెట్టేశారు. సాయంకాలం 5 గంటలు అయితే అవుతుంది ఇప్పుడు టైము. చెరువు అంతా మొత్తం జల్లాలి. 2 గంటలు అయితే పడుతుంది మొత్తం చెరువు అంతా జల్లేటప్పటికి. మొత్తం అంతా కలిసేటట్టు మొత్తం బాగా జల్లుతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి సాయంకాలమే టైం అయితే 6:30 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.